ప్రతిరోజు నడిస్తేనే అతనికి ఆరోగ్యం. ఈరోజు అయిపోయిందండి, రేపు నడవవసరం లేదా? రేపు కూడా నడవాలి. రేపు అయిపోయింది, ఎల్లుండి నడవాలా? ఎల్లుండో కూడా నడవాలి. ప్రతిరోజు నడవాలి. ఇది ఒక కార్యక్రమం. అలాగనే మనము ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. ఇది ఒకరోజు ఆదివారంతో జరిపేది కాదు, ప్రతిరోజు కూడా ఉండేది. చదువు ఒకరోజు అయిపోయేది కాదు, ప్రతిరోజు చదువుతూనే ఉండాలి. మన చదువులో ఉద్యోగం ప్రతిరోజు చేస్తూనే ఉండాలి, అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఇది మధ్యలో ఆగిపోవడానికి వీలేదు. నేను వారానికి ఒక్కసారి చదువుతాను, వారానికి ఒక్కసారి వెళ్తాను, లేకపోతే వారానికి ఒక్కసారి నేను తింటానంటే కుదరదు. వారానికి ఒకసారి తింటామా? లేదు. సెలవు వస్తే వారానికి సరిపడి కూడా ఒకసారి తింటామా అవసరం అయితే మనం? నవ్వుతున్నారు. వారానికి ఒకసారి కూడా మనం తినేయచ్చు, చెప్పలేము. కాబట్టి ఇది రోజు జరిగే ప్రక్రియ. అలాగే ఈ దానియేలు కూడా చేసిన పని ఏమిటంటే, ఈ శాసనము చేయబడక మునుపు దేవునికి రోజు ఆరాధించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. ఈ